బస్సులో వెళ్తురేంట్రా? మినుగురు పురుగులు అయ్యుంటాయి. వాటికి అంత వెలుగుండదే. ఫ్యామిలీస్ తో వచ్చుంటాయి. బస్సు ఊగుతుందేంట్రా? ఊగుతోంది బస్సు కాదురా నువ్వు. ఆపో. ఇంకా ఊగుతుందిరా. పదహా మనకెందుకే, మనం వెళ్ళి పక్కేద్దాం. నా బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఇప్పుడు. అరగంట దాకా గంట అడిగారు. ఎవరాళ్ళు? ఫ్యామిలీస్, 2 families in 1 bus. ఏంటి? సుఖాల సీమలో ప్రయాణించాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే మా బస్సు అయితే చాలా బాగుంటుందని నేనే వాళ్ళకి అతికిచ్చాను. నువ్వు ఇప్పుడు మందు కొట్టింది ఆలోచన వస్తాను తెలుసా? నేను చంపేస్తాను. అందుకే ఆగట్లేదు. మా అమ్మ కదా, మా నాన్న కదా, ఒక 5 నిమిషాలు పెట్టుంటే మన బ్యాలెన్స్ డబ్బులు మనకు వచ్చేస్తారా? ముందు పంపు. పంపాను కదా. ఈ అబ్బా లోపల కదా బయటికి. ఆగా ఓ పక్కన చూస్తే రేకులు మొత్తం తుప్పెట్టేసి మనకి ఎలాగ ఉపయోగపడలేదు, వాళ్ళకైనా ఉపయోగపడే. ఇవాళ నా చేతిలో అయిపోయారు నువ్వు. పెట్టికండి. బ్యాలెన్స్ డబ్బులు ఇది బస్ అనుకున్నావు, ఏమనుకున్నారు నువ్వు? అగా ఇదో పెద్ద టైటానిక్ షిప్, ఇందులో శవాలను కూడా ఎక్కించారంట. సెప్టిక్ అయిపోద్దంట, ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది. ఏమన్నావురా? శవాల కూడా సెప్టిక్ అయిపోద్దాను అన్నావా? అన్నాం కదా మరి. పాపి రాయపడే. నీ మీదనా? కాదు, కింద. ఎత్తిన రాయించడం వంశంలో లేదురా. రే అర్చందర్ రెండకనౌట్. రే నా బస్సు లైట్ న పగలగొడతావరా? నీ అంత చూస్తాను, వదలరా రే. వంటనాయరా రే. అమ్మా రే వద్దురా గోపి. రే బతికా అయిపోయారా నువ్వు? ఏమన్నా తలుపు తీయండి, మా గోపి గడని చంపేస్తాడా? ఎవరో ఎవరో ఎవరయ్యా అది? ఎవరంటే మాట్లాడరంటే? వెళ్ళు కొట్టి భయపడదాం అనుకుంటున్నారా ఏంటి మీరు? ఇలాంటి వెన్ను చూసాం మేము. మా దగ్గర కాదు, పోలీసు వాళ్ళం మేము. ఇప్పుడు అయిపోయారా నువ్వు? పోలీసులతో బజాక నువ్వు అయిపోయావు నా చేతిలో. నా ఇంటికి వచ్చి గలాటా చేస్తారా? మిమ్మల్ని సౌండ్ రాకుండా కొడతా. చిలిపి. చంపేస్తాను నేను. చంపేస్తాను రే. ఆగరా, ఆగుతావు లేదా? ఆగమంటుంటే రే పడదు. కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాడు ఈడెవడరా బాబు. ఏదో ఒకటిలే. ఎట్టవా ఎట్టా ఏ ఐస్ క్రీమ్. హలో left right left right left right left right. ఎక్కడ రేయ్ దొరికారు రేయ్. అబ్బా ఓ సారీ నాన్నగారు. రేయ్ నిన్ను రేయ్ ఎన్నిసార్లు తట్టుకుంటారు రేయ్ నిన్ను. నా
బంగారం లాంటి నా ముక్కు దూలం పగల కొట్టేశారు కదరా. పెద్ద పెద్ద బిల్డింగులకే దూలాలు పోతే మళ్ళీ వేస్తున్నారు సార్. మీ ముక్కో లెక్క ఏదో చేతాలండి. నా ముక్కు దూలం పగల కొట్టారు. నా ఇంట్లో ఫ్రిడ్జ్ మిక్సీ నా కళ్ళెదుటే నా ఇంట్లో వీలేదురా. మీరు అయిపోయారా? మీకు మీరు లేరురా. సారీ సార్, స్పృహలో ఉంటే మేము అలా చేస్తాం సార్. సార్ నేను సొక్క వేసుకుంటాను. ఎన్ని పగిలిపోయినా పర్వాలేదు, కానీ నేను రోజు దీపారాధన చేస్తూ దైవంలా భావించే మా నాన్న ఫోటోని నా చేతులతోనే పగలగొట్టించారు కదరా. అది అసలు ప్రాబ్లమే కాదు సార్. మా బస్సులో నాన్న ఫోటో ఖాళీగా ఉంది, కావాలంటే అది ఎట్టుకెళ్ళి దీపారాధన చేసుకోండి. 402 స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసులు బయటికి ది. అన్నింటిలో వీళ్ళని బుక్ చేయి. 405, 503, 670, 840 ఇంకా ఏమైనా ఉంటే సెక్షన్లు వాటిలో కూడా వీళ్ళకి ఇచ్చేసాయి. వీళ్ళకి మినిమం జీవిత ఖైదు పడాలి. ఏమైందిరా మీకు? ఆనందం సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేం సార్. మీకేమైనా మర్చిపోయిందా? మిమ్మల్ని పంపిస్తుంది శోభనానికి కాదురా, జైలుకి. అందుకే సార్ ఈ ఆనందం. పుట్టడమే జీవిత శిక్ష అయిన ఈ రోజుల్లో జైలు జీవితం హనీమూన్ లాంటి సార్. అక్కడ తిండికి పట్టకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా టైంకి ఫుడ్ బెటర్ దొరుకుతుంది. అసలు జైలు కంటే బెటర్ ప్లేస్ ఎక్కడ ఉంది సార్? సార్ ప్లీజ్ నేను సట్టేసుకుని జైలుకి వెళ్ళిపోతానే సార్. ఎలాగైనా జీవితాంతం జైల్లో ఉండి ఏర్పాట్లు చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. అమ్మా, నన్ను ముప్పు తిప్పలు పెట్టిన మిమ్మల్ని జైలుకి వెళ్ళి సుఖపండిస్తాను రా. నో, మీరు బయటే ఉండి శిక్షణ అనుభవించాల్సిందే. మిమ్మల్ని జైలుకి పంపే ప్రసక్తే లేదు. అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదు. అయినా మీరు ఏమంత పెద్ద తప్పు చేశారంట్రా? ఇంటి తలుపు పగల కొట్టాం కదా. అది ముందే విగ్గా ఉందిగా. మిక్సీ కూడా బదులు కొట్టాం కదా. అది చాలు. మీ ముక్కు పగల కొట్టాం కదా. బ్లడ్ వచ్చిందా? వస్తే జైల్లో తోస్తారా? తప్పకుండా అక్కడ దారేది. ఇప్పుడు వస్తదే. అరే నిరపరాధులు, మీరు వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. కుదరదు సార్, డీజిల్ కూడా డబ్బులు లేవు. నేను ఇస్తాను రా. అబ్బే చాలా ఖర్చులు ఉన్నాయండి. నేను ఇస్తాను రా. అయితే మొత్తం మీ జేబులు ఎంత ఉంటే అంత ఇచ్చాలి. ఓకే. జైలుకి వెడదామని తేరగా. అదేంటి సార్, మనమే వాళ్ళ దగ్గర కొట్టేయాల్సింది పోయి మీరే వాళ్ళకి ఎదురిచ్చారేమిటి సార్? ఓరి పిచ్చోడా, నేను అంత అమాయకుండా అనుకున్నామట్రా. వాళ్ళకి ఈ జేబులో ఉన్న 100 ఇచ్చా, ఈ జేబులో 500 అట్లే ఉన్నాయిగా. చూడరా మన తెలివితేటలు. మొత్తం 2 థ్యాంక్స్ అండి. అంత తొండి ప్రాబ్లమే కాదు సార్. మా బస్సులో నాన్న ఫోటో ఖాళీగా ఉంది, కావాలంటే అది ఎట్టుకెళ్ళి దీపారాధన చేసుకోండి. 402 స్టేషన్ లో పెండింగ్ లో ఉన్న కేసులు బయటికి ది. అన్నింటిలో వీళ్ళని బుక్ చేయి. 405, 503, 670, 840 ఇంకా ఏమైనా ఉంటే సెక్షన్లు వాటిలో కూడా వీళ్ళకి ఇచ్చేసాయి. వీళ్ళకి మినిమం జీవిత ఖైదు పడాలి. ఏమైందిరా మీకు? ఆనందం సార్. మీ మేలు జన్మలో మర్చిపోలేం సార్. మీకేమైనా మర్చిపోయిందా? మిమ్మల్ని పంపిస్తుంది శోభనానికి కాదురా, జైలుకి. అందుకే సార్ ఈ ఆనందం. పుట్టడమే జీవిత శిక్ష అయిన ఈ రోజుల్లో జైలు జీవితం హనీమూన్ లాంటి సార్. అక్కడ తిండికి పట్టకే ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా టైంకి ఫుడ్ బెటర్ దొరుకుతుంది. అసలు జైలు కంటే బెటర్ ప్లేస్ ఎక్కడ ఉంది సార్? సార్ ప్లీజ్ నేను సట్టేసుకుని జైలుకి వెళ్ళిపోతానే సార్. ఎలాగైనా జీవితాంతం జైల్లో ఉండి ఏర్పాట్లు చేయండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. అమ్మా, నన్ను ముప్పు తిప్పలు పెట్టిన మిమ్మల్ని జైలుకి వెళ్ళి సుఖపండిస్తాను రా. నో, మీరు బయటే ఉండి శిక్షణ అనుభవించాల్సిందే. మిమ్మల్ని జైలుకి పంపే ప్రసక్తే లేదు. అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదు. అయినా మీరు ఏమంత పెద్ద తప్పు చేశారంట్రా? ఇంటి తలుపు పగల కొట్టాం కదా. అది ముందే విగ్గా ఉందిగా. మిక్సీ కూడా బదులు కొట్టాం కదా. అది చాలు. మీ ముక్కు పగల కొట్టాం కదా. బ్లడ్ వచ్చిందా? వస్తే జైల్లో తోస్తారా? తప్పకుండా అక్కడ దారేది. ఇప్పుడు వస్తదే. అరే నిరపరాధులు, మీరు వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి. కుదరదు సార్, డీజిల్ కూడా డబ్బులు లేవు. నేను ఇస్తాను రా. అబ్బే చాలా ఖర్చులు ఉన్నాయండి. నేను ఇస్తాను రా. అయితే మొత్తం మీ జేబులు ఎంత ఉంటే అంత ఇచ్చాలి. ఓకే. జైలుకి వెడదామని తేరగా. అదేంటి సార్, మనమే వాళ్ళ దగ్గర కొట్టేయాల్సింది పోయి మీరే వాళ్ళకి ఎదురిచ్చారేమిటి సార్? ఓరి పిచ్చోడా, నేను అంత అమాయకుండా అనుకున్నామట్రా. వాళ్ళకి ఈ జేబులో ఉన్న 100 ఇచ్చా, ఈ జేబులో 500 అట్లే ఉన్నాయిగా. చూడరా మన తెలివితేటలు. మొత్తం 2 థ్యాంక్స్ అండి. అంత తొండి. హ్యాపీగా విదేశాల్లో ఫారెన్ సరుకు తాగాల్సినండి. యాదవ సీపు లెక్కర తాగాల్సి వస్తుంది ఇక్కడ. అలా చూస్తావేంటే బస్సు అంతా నీ వల్లేనే. మా పాలిట దెయ్యిలా తయారయ్యావు కదా, దెయ్యిల్లాగా. ఈ రోజుకి బాధేయచ్చు. రా
బయటికి రావే. ఎవడవా నువ్వు? నన్ను బయట లోన్ రమ్మంటావంటే లోన్ ఎవరు లేరు. లేకపోవడం ఏంటి? ఉంది. లేరా? ఉంది. లేరు. ఉంది. ఎవరున్నారేంటి? దెయ్యం. ఏంటి దెయ్యమే? అవును, మిమ్మల్ని శనిలా పట్టి పీడుస్తున్న దెయ్యం ఈ బస్సులోనే బస చేసిందిరా బచ్చా. ఆ విషయం నీకెలా తెలిసింది? త్రికాల జ్ఞానం త్రినేత్రంతో చూసాం. ఈ గెటప్ చూస్తే అర్థం కావట్లేదా? ఈ బస్సు టైరు ఎక్కడ పెడితే ఎక్కడ బుగ్గే. మీకేమీ కలిసి రావట్లేదు. అవునా? అయ్యి బాబు, ఆ విషయం మీకెలా తెలిసిందే? ఆ దెయ్యం నీ మీద మనసు పడిందిరా. అందుకే నీ మనసులో ఉండటం లేదు. అవునా? అందుకే నీ మధ్యన రకరకాలుగా అనిపిస్తుంది. రోజు పళ్ళు తోవాలనిపిస్తుంది, డబ్బులు ఇచ్చి టీ తాగాలనిపిస్తుంది, పక్కోళ్ళు ఎవరు సిస్టర్ లాగా అనేస్తుంది. ఈ మధ్యన అయితే మరీని కష్టపడి ఒళ్ళోంచి మరీ పని చేయాలనిపిస్తుందండి. నాలో ఇంత చేంజ్ వస్తుందంటే అనుకున్నాను. అంత దీని వల్ల. అవును, ఇదంతా ఆ దెయ్యం ప్రభావమే. మరి ఏం చేయమంటారండి? భయపడకు, నా మంత్రశక్తితో ఆ దెయ్యాన్ని బయటికి లాగి బంధిస్తా, మీకు పీడ వదిలిస్తా. ఓం భం 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 భజగిడి, భం 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 భుజగిడి, ఓంకాళి మాంకాళి హంకాళి టెంకాళి రా, బయటికి రా. లాభం లేదు, మంత్రం శృతి తప్పుతోంది. కొంచెం తీర్థం పుచ్చుకోవాలి. తీర్థమా? ఇప్పుడా? ఒక 5 నిమిషాలు ఆగండి సార్, పక్కన ఆంజనేయం కూడా తెలిసిందో లేదు చూద్దాం. ఆ తీర్థము కాదురా మూర్ఖ, మేకడౌల్ తీర్థం. మీరు ఆ తీర్థం పుచ్చుకుంటారా? మంత్ర పుచ్చు కోసం ఆయన 52 రూపాయలు తీ. 52 రూపాయలా? చిన్నపిల్లని చేసి తోపేస్తున్నా నా దగ్గర నుంచి. ఇప్పుడు చూడు. ఉయ్యో ముర్రో, ఉయ్యో. వీడి దగ్గర చాలా విషయం ఉన్నట్టుంది. నీకు పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తాను, బయటికి రావే. నీకు ఆ బస్సులో చూడలేదు, మర్యాదగా వస్తే నేనేమీ చెయ్యను. రా రా, బయటికి రా. అయిపోయి అది మన దగ్గరకు వచ్చేస్తుంది. ఏదో చెయ్యి. ఏం చెయ్యాలి? ఇలాంటి టైంలో నువ్వేం చేస్తావు? చెయ్యి. ఇలాంటి టైంలో నేను పారిపోతాను. అమ్మా, ఏమండి దెయ్యం గారు, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. కావాలంటే మా బస్సు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మేము పారిపోతాం. రే పాపి, ఏమైందిరా నీకు? మన బస్సుకు దెయ్యం పట్టిందిరా, కావాలంటే బయటకు వచ్చి చూడు. ఆంజనేయ కాపాడవా? ఎవరు అమ్మాయిరా? అవును, ఆడు ఆడదయ్యమని అని చెప్పాడు. సరిగ్గా చూడరా ఒకసారి. బానే చెప్పావరా? అమ్మాయే. ఏ అమ్మాయి? ఎవరు నువ్వు? మా బస్ ఎందుకు ఎక్కావు? భయపడి చచ్చాను తెలుసా? సుక్కు సుకుమార సురు నారోల గండు గిండు. బంజారా పిల్ల ఉందిరా, దారి తప్పొచ్చినట్టుంది. ఎవరైతే మనకంటరా? వెళ్ళబా. నే నా ఇంగిలికి నారి నువ్వా నా ఇంతున్నా. ఓ, రాత్రికి ఇక్కడే పడుకుని పొద్దునే వెళ్తానంటుందేమోరా. ఎలా కుదురుతుందిరా? ఎవరేంటో తెలీదు, పైగా ఆడపిల్ల. వెళ్ళబా. నీ చిన్న మురి ఎవదుంటాను నా ఎన్నముయ్యా. రే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరికి ఎక్కడికి వెళ్తుందిరా? ఈ పూటకి ఇక్కడ పడుకుని పొద్దున్న వెళ్తుంది. ఏమాయ్, నువ్వు వెళ్ళి ఇదిగో పడుకో, వెళ్ళు. ఒరే, నాకెందుకో భయంగా ఉందిరా. ఈ రాత్రికి నీ మీద కాలేసి పడుకుంటానే. చూడరా, ముక్కు ముఖం తెలియదంతా మనకెందుకంటే రాత్రి పెద్ద జాతి పిత్తలా ఫీల్. ఆడపిల్ల అర్ధరాత్రి పొద్దున్న వెళ్ళిపోద్దన్నా. పోయిన టైం ఇంకా లేగలేదు చూడు. ఏమాయ్, లే లే, ఇలా లేచేలా లేదు గాని ఓ పట్టుపడదారా? ఎవరికా? నేను టైప్ కాదు, కొంచెం ఫ్రెష్. రేయ్, నేను అనేది దీన్ని తీసుకెళ్లి బయట పడేయడానికి పట్టుకోమని. పట్టుకో, దీన్ని ఎక్కడో పడేసి మన పని మనం చూసుకుందాం. ఇదిగో మధ్యాహ్నం అయిపోయింది, నువ్వు వెళ్ళిపోతే మేము వెళ్ళిపోతాం. కోస్లే కోస్లే ఇంగిలి బెనారస్ మాయ సుక్కు ముక్కు చువ్వారే చువ్వా. నువ్వు కిందకి వెళ్ళిపోతే మేము ముందుకు వెళ్ళిపోతాం. మాయ కోరకొచ్చా. నీకేమన్నా అర్థమైందా? అర్థమైంది. ఏమని? తెలుగు కదా. నోర్మయ్య, ఇప్పుడు దీనికి ఏ భాషలో చెప్తే బస్సు నుంచి బయటికి వెళ్తుందో అర్థం అవట్లేదు. నేను ట్రై చేస్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ. సారే జహాజ అచ్చా అచ్చా. నువ్వు ఇక్కడ ఉంటావు, మాకు ఇష్టం లేదు. హిందూ సితా అమారా అమారా. నువ్వు దిగిపోతే మేము వెళ్ళిపోతాం. సరే చెప్పాను, వెళ్ళిపోద్ది. నిన్ను పిచ్చోని చూసినట్టు చూస్తుంది. ఎక్కడో మిస్ఫైర్ అయింది. అసలు నీ పేరు పేరు క్యా హై? క్యానో కహోనా పేరే పేరే. చుమ్మిక బొద్దింక. చుమ్మిక అంటే బొద్దింక. ఏ చుమ్మిక. ఏ పాపి పాపి. ఏ గోపి గోపి. నీ పేరేంటి? ఓ కుర్సీయో వాసంతి. అమ్మయ్య, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ వాళ్ళు ఎవరు? అడ్రస్ అడ్రస్. ఏ కోలియో కత్తి
చేయి చేసుకుంటావా ఇదిగో, వెళ్ళు, వెళ్ళు. అయ్యో వీరప్పన్ గాడు ఈ షాపులన్నీ మనయేగా. అవును సార్. మనకు నరకం చూపించేస్తున్నారు కదరా. కాళ్ళకు చుట్టుకున్న పావులా వదిలేటట్టు కనపట్లేదు. ఇప్పుడు గనక ఈ అమ్మాయిని చూసాడంటే ప్రశ్నలే చంపేస్తాడు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్జెంట్ గా లోపల తీసుకెళ్ళరా. నేను చూసాడంటే మాకు బ్యాట్ వచ్చే దగ్గర. బీ కేర్ఫుల్. ఏంట్రా బస్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మెట్లు స్ట్రాంగ్ గా ఉన్నా లేదని చెక్ చేస్తాం సార్. స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఇంక మీరు వెళ్ళచ్చు. ఆహా, అలాగా. కట్టండి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవర్రా ఈ అమ్మాయి? అది అది ఈ బిజినెస్ ఎప్పటి నుంచి మొదలెట్టారు? సార్ అంత మాట అనకండి సార్. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఈ చెల్లండి. ఫేస్ మ్యాచ్ అవ్వట్లేదే. అమ్మాయి వాడు చెప్పేది నిజమేనా? తాషి మిక్కిరికిది దానా ఆనా వీణా బానా అంజారా బంజారా కాకిరి కురుకురుమా. అలాగా, మంచిది మంచిది. ఏం చెప్పింది అమ్మాయి? పాపం అమ్మాయి పిచ్చింది సార్. పిచ్చా? ఎందుకు వచ్చింది? ఎందుకు రాదు సార్. 3 ముళ్ళేసేవాడు ముహూర్తానికి 3 నిమిషాల ముందే మూడో కంటాడికి తెలియకుండా రైలు కింద పడి 3 ముక్కలైతే చూసి ఏడడానికి పిచ్చెక్క సార్. ఊరుకో ఊరుకో. కష్టాలు మనుషులు కాకపోతే మానులకు వస్తాయా? ఈ ఆడకుండా ఎలా ఉండమంటారంట? కింద మీరు కాలు తొక్కేస్తుంటారా? సారీ సారీ. నీకు ఇలాంటి చెల్లాయి ఉందని నాకు ఎప్పుడు చెప్పలేదే. మీరు వచ్చేదాకా నాకు కూడా తెలుసు. అప్పుడప్పుడు పిచ్చి హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చి ఇలా బస్సులో కూర్చుంటుందండి. ఏజ్ ఎంత? 35. నేను అడిగింది నీ వయసు కాదు సార్. ఇటువంటి చెల్లెలు పాకిస్తాన్ అడిగి మీకు కూడా ఉండకూడదు సార్. సెంటిమెంట్ మీద కొట్టావయ్యా. నాకు అసలే అమ్మ నా నాన్న మాకు తెలుసు సార్. చెల్లాయి జాగ్రత్త. పిచ్చి పిల్ల జాగ్రత్తగానే చూసుకోవాలి సార్. పొద్దున్నే సాంబార్ ఇడ్లీ పెట్టించాలంది, మధ్యాహ్నం సాయంత్రం ఫుల్ మీల్స్ పెట్టించాలంది. కానీ సెటర్ సింగిల్ టీ కూడా ఇప్పించండి. బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను సార్. కడుపు నిండా భోజనం పెట్టించు. పొందంటే ఇలాగ ఉంటదా? ఎన్నాళ్ళైందిరా చూసి. దీని జిరాక్స్ తీయించుకుంటే అప్పుడప్పుడు చూసుకోవచ్చు. తర్వాత చూసుకుంది కానీ ముందు ఆమెను ఆటోలో ఎక్కించి 100 రూపాయలకి ఎంత దూరం వస్తే అంత దూరంలో దింపేసి వచ్చాయి. చెప్పింది చెయ్యి. నేను వెనకెళ్ళరాను నాన్న. అర్జెంట్ గా నువ్వు ఇక్కడికి వచ్చి పీకేది ఏమి లేదు కానీ హ్యాపీగా అక్కడక్కడ రెస్ట్ తీసుకుని వారం రోజులకు వచ్చిన నష్టం ఏమి లేదు. అమ్మ కేసేసే కమ్మనయ్యి ఏదో బా చోటేసుకు